హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా పల్లెటూరి స్టైల్లో అరటికాయ వేపుడు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. నేనైతే ముందుగా ఈ అరటికాయని ఇలా కట్ చేసుకున్నానండి. శుభ్రంగా కట్ చేసుకుని మనం ఇలా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉడకబెట్టుకొని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ అరటికాయ పోపులోకి కావాల్సినవండి: కొంచెం ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పచ్చెనగపప్పు, మినపప్పు. చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈ వేపుడు చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ, స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలు కానీ చాలా త్వరగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ప్లీజ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరి రెసిపీలోకి వెళ్ళిపోతామా? ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అవనివ్వండి. ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు పప్పులు వేయించుకోండి. ఈ తాలింపు పప్పులులో పుల్లగూరలు ఏవైనా, ఆకుకూర, పుల్లగూర, పప్పులు, కందిపప్పు, రసం ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ వేపుడు, అరటికాయ వేపుడు. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న అరటికాయని వేసుకోవాలి. ఈ అరటికాయని ముందు కట్ చేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది అన్నింటిలో కల్లా, కూరలన్నింటిలో కల్లా త్వరగా అయిపోయే ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఏంటంటే ఈ అరటికాయ తాలింపేనండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మొత్తం ఒకసారి గరిటెతో కలపకుండా ఇలా అనుకున్నట్లయితే మనకు ముక్క బాగా ఉంటుందండి, విరిగిపోకుండా ఉంటుంది. గెంటుతో మనము చుట్టూ తిప్పినట్లయితే ముక్క విరిగిపోతుంది. మనము ఈ బాండల్ని ఇలా గుడ్డ పట్టుకొని పైకి కిందకి అన్నీ చాలా సిమ్ములు పెట్టుకోవాలండి. ఈ అరటికాయ తాలింపులోకి సింపుల్ పొడి చేసుకుంటాం కదండి, చాలా బాగుంటుంది. కొద్దిగా సాయిపప్పు, కొంచెం కొబ్బరి, ఒక 4-5 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఒక 4-5 కాయలు, తెల్లబాయలు వేసి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా నేను ముందుగానే ఒక 10 రోజులు, 15 రోజులకి ఇలా పొడి చేసి పెట్టుకుంటామండి. మీకు నేను నా ఛానల్లో చూపెట్టున్నానండి పొడిని ఎలా చేసుకోవాలో, ఈ తాలింపు పొడిని ఎలా చేసుకోవాలని. ఇలా ఈ పొడి మనకి కావాలి అంటే ఒక చిన్న హాఫ్ చిప్ప కొబ్బరి చిప్ప, ఒక 10-15 ఎండుమిర్చి, సాయిపప్పు, కొంచెం ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ తెల్లగడ్డ వేసి మనం మిక్సీలో పట్టుకున్నట్లయితే మనకి ఇది 15 రోజులు చెడిపోకుండా ఉంటుందండి. మనకి ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను. ఇదేనండి అరటికాయ వేపుడు తయారీ విధానం. చూడండి, అరటికాయ వేపుడు తయారీ విధానం అయితే రెడీ అయిపోయింది.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లు నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. మళ్ళీ ఒక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనండి. బాయ్.